మీ అందరికీ శుభాలు నేను తెలియజేస్తున్నాను. కొన్ని అద్భుతమైన పాటలు మీతో కలిసి నేను పాడబోతున్నాను. మీరు కూడా నాతో కలిసి పాడండి. మీకు తెలిసిన పాటలు. పాటల చేత ప్రభువును మనం స్తుతిస్తాం. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. ప్రభు మన మధ్య ఉన్నాడు. మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీ దుఃఖమును సంతోషముగా ఆయన మార్చును. కాబట్టి ప్రభు వైపు కనులెత్తి ఈ సమయంలో మనము కొన్ని పాటలను మనం పాడుదాం. దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసి మనము ప్రారంభించాలని నేను ఆశపడుచున్నాను. కాబట్టి నాతో మీరు ఏకీభవించండి. ప్రభు వైపు కనులెత్తుదాం. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ తలలు వంచి కనులను మోసుకొని నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. In the name of Jesus, in the name of Jesus. ప్రభువా ఒక్కసారి in the name of Jesus. నీ సన్నిధిని లైవ్లో కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలి. నీ సన్నిధిని అనుభవిస్తే మాకు విడుదల వచ్చేస్తుంది. నీ సన్నిధిని అనుభవిస్తే మాకు స్వస్థత కలుగుతుంది. ఆత్మకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి నీ సన్నిధి కొరకే మేము వేచి ఉంటున్నాం. మీ సన్నిధి మాతో ఉండే చాలు. ప్రభువా, మీరు మాతో ఉన్నట్టే. కాబట్టి ఇప్పుడే ఎంతమంది లైవ్లో ప్రభువా నీ సన్నిధి కొరకు వేచి ఉన్నారు. ఒక్కొక్క ఫ్యామిలీపై మీ పవర్, మీ శక్తిని మీరు వెల్లడి చేయండి ఇప్పుడే. హల్లెలూయా. హృదయ అంతరంగంలో నుండి మేము స్తుతిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని ఈ ఆన్లైన్లో లైవ్లో కూర్చొని ఉన్న ప్రతి హృదయములో నీ అగ్ని మంటును గాక. ఇప్పుడే మండును కాక. హల్లెలూయా, స్తోత్రం. అగ్ని వంటి నాలుకలు 120 మంది పై గదిలో కూర్చొని ఉన్నప్పుడు దిగి వచ్చిన దేవుని పవర్, అనాయింటింగ్ ఇప్పుడు ఈ లైవ్లో నాతో ఏకమై కూర్చొని ఉన్న ప్రతి ఫ్యామిలీపై ద సేమ్ పవర్. అపోస్తలులు కూర్చొని ఉన్నప్పుడు దిగి వచ్చిన ద సేమ్ పవర్, అగ్ని వంటి నాలుకలు ఈ టైంలో ఈ లైవ్లో కూర్చొని ఉన్న ప్రతి ఫ్యామిలీపై ఇప్పుడే వచ్చునుగాక. నూతన భాషలు మాట్లాడుదురుగాక. ఇప్పుడే ప్రతి నోర్ను ప్రభువా నింపండి. లార్డ్, ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. భాషలు మాట్లాడాలి. నీ శక్తి దిగి రావాలి ప్రతి గృహంలో. ప్రభువా నీ శక్తి వెల్లడి చేయబడాలి. అపవాది క్రియలు పారిపోవాలి. దుష్టాత్మలు పారిపోవాలి, లయపరచబడాలి. ఇప్పుడు నీ బలమైన ఆత్మశక్తి ఎంతమంది ఆన్లైన్లో కూర్చొని ఉన్నారు వారిని నింపునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడే అగ్ని వంటి కన్నులతో ప్రభు మన మధ్య సంచారం చేస్తున్నాడు. నిన్ను చూచుచున్నాడు. నీ జీవితమును చూచుచున్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా
దేవుణ్ణి కనుదృష్టి నీ మీదకి వచ్చుచున్నది. హల్లెలూయా. తల నుండి అరికాలు వరకు శక్తి ప్రవహించును గాక. లార్డ్ టచ్ దమ్, ఫిల్ దమ్. బలమైన నీ శక్తి చేత నింపండి ఇప్పుడే. లార్డ్ ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. In the name of Jesus. Hallelujah. The power of the Holy Spirit, the power of the Holy Spirit. Hallelujah. బలము అనుగ్రహించండి. స్తోత్రం, సమాధానం, సంతోషముతో బిడ్డలను నింపండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు కొన్ని పాటలు ఆదివారం మనము ప్రభును స్తుతించాలి కదా. కొన్ని పాటలు మనము పాడుదాం. ఎన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకొను మా ఉన్నత గృహ మండవై యొప్పేడు దైవమా అను పాటను మనం పాడుకుందాం. ఎన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకొను మా ఉన్నత గృహ మండవై యొప్పేడు దైవమా నీ సింహాసన నీడలో నీలోచు భక్తులు భయంబు చింత బాధలన్ జయించి మందోరు చరాచరంబు లల్లను జనించు కండేమున్ ధరధరాల ఉండియున్ నీరాజ మొండేడున్ ఎన్నాళ్ళు మాకు సాయమై ఏలోచు గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింగను సెకండ్ పాట ఏమిటి అంటే సాక్ష్యమిచ్చేదా. ఇది సిఎస్ఐ సంఘంలో చాలాసార్లు వారు పాడుతూ ఉంటారు. సాక్ష్యం ఇచ్చేదా. ప్రభు కూడా అద్భుతమైన ఒక సాక్ష్యం నా ఎడల నా జీవితంలో పెట్టాడు. అప్పు బాధలు, ప్రాబ్లమ్స్, ఎన్నోసార్లు సమస్యలు వచ్చినప్పటికీ ప్రభు మరల తిరిగి నిలువ పెట్టాడు. అంటే సాక్ష్యం. ఈ సాక్ష్యమును ప్రజలకు చెప్తే చాలామంది దీవించబడుదురు. కాబట్టి సాక్ష్యమును గూర్చిన ఒక పాట నేను పాడుచుండగా మీరు వినండి. మీకు ఈ పాట వచ్చో ఏమో నాకు తెలియదు, కానీ చాలా అర్థముతో కూడిన పాట కాబట్టి తప్పకుండా మీరు వినాలి.
సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా. దిక్కు దశయులేని నన్ను దేవుడంతో కనికరించి. దిక్కు దశయులేని నన్ను దేవుడంతో కనికరించి. మక్కువతో నాకునట్లు మన శాంతినిచ్చినాడే. సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా. పల్లెటూర్ల జనుల రక్షణ భారము నాపైని గలదు. పల్లెటూర్ల జనుల రక్షణ భారము నాపైని గలదు. పిల్లలకును పెద్దలకును నా స్వనుభవము మిచ్చు సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా. బోధ చేయులేను వాదమూలము బొను నాకదేలా. బోధ చేయులేను వాదములకు పోను నాకదేలా. నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా. పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగిలేనంచు. పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగిలేసనంచు. పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా. దిక్కు దశయులేని నన్ను దేవుడంతో కనికరించి. దిక్కు దశయులేని నన్ను దేవుడంతో కనికరించి. మక్కువతో నాకునట్లు మన శాంతినిచ్చినాడే. సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. ఒక అద్భుతమైన సాంగ్, సాక్ష్యం గూర్చిన ఒక అద్భుతమైన ఒక పాట. ప్రీతి గల మన యేసు అని ఒక అద్భుతమైన పాట ఉన్నది. నేను పాడుచుండగా మీరు వినండి. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మీది లేని
నీ దయచేత హతుచు ప్రేమించును. క్రీస్తు నొద్ద మన భారం మంతనప్పగించినన్ శక్తి గల యేసు చేత మోతలలీడును. నీతి గల మన యేసు ధృతి గల మిత్రుడు. మృతి పొంది కృపతోనే విశ్రాంతి కలిగించెను. భీతి నొందు బావులైనా జింతక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రోధకది చూతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు. మాయలోకమందు నిజ శ్రయుడై కాపాడును. బాయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధలన్ జయమొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధి చేయును. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. మీది లేని దయచేత హతుచు ప్రేమించును. క్రీస్తు నొద్ద మన భారం మంతనప్పగించినన్ శక్తి గల యేసు చేత మోతలలీడును. ఇది కూడా చర్చిలో పాడుచున్న ఒక అద్భుతమైన మంచి పాట. చివరిగా ఒక సాంగ్ పాడి మనము దేవుని వాక్యంలోనికి వెళదాం. ఇది కూడా మన జీవితమును ప్రభు కొరకు అర్పించుచున్న ఒక అద్భుతమైన ఒక పాట. ఈ పాట తమిళ్లో కూడా ఉన్నది కాబట్టి ఇది చాలా అద్భుతమైన ఒక పాట. నేను పాడుచుండగా మీరు వినండి, నాతో కలిసి మీరు కూడా పాడండి. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో ఉండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక.
నీవు నాతో ఉండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ఎన్ని ఆటంకంబుల్ ఉన్నను, ఎన్ని భయములు కల్గినా, ఎన్ని ఆటంకంబుల్ ఉన్నను, ఎన్ని భయములు కల్గినా, అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షకా. అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. అన్ని వేళల నీవు చందన్ ఉన్న అనుభవ మీయవే. అన్ని వేళల నీవు చందన్ ఉన్న అనుభవ మీయవే. తిన్నగాని మార్గమందున పోని నడచదా రక్షకా, తిన్నగాని మార్గమందున పోని నడచదా రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ప్రభును మనసార మనం స్తుతించాలి. మనమందరము స్తోత్రం అని చెప్దాం. ఈ విశ్రాంతి దినం దేవుడు ఏర్పాటు చేసిన దినము. మనమందరము ప్రభును మనసార స్తుతిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. కొన్ని దినములుగా మీకు చివరి కాలములో జరగబోవు కార్యాలను తరచుగా మీకు చెప్తున్నాను. అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా 21, ఈ 2 అధ్యాయంలో శిష్యులతో ప్రభు చివరి కాలంలో జరగబో కార్యాలను చెప్తున్నాడు. అంటే ఇది కూడా చివరి కాలం అని మనము ఎరుగుచున్నాం. ఎందుకు? ప్రపంచమే నిలిచిపోయినది. అంటే రాకపోకు నిలిచిపోయినది, విమానములు నిలిచిపోయినవి, ట్రైన్ నిలిచిపోయినది, సంఘ ఆరాధనలు నిలిచిపోయినవి. ఎవరు ఊహించలేదు. ఎటువంటి ఒక సిట్యువేషన్ వస్తుందని ఎవరు ఊహించలేదు. కాబట్టి ఇది కూడా చివరి కాలము, చివరి కాలంలో ఉన్నాము అన్న విషయమును మనము
ఎరగాలి, తెలుసుకోవాలి. కాబట్టి ప్రభు ఈ చివరి కాలంలో మీరు ఎలా ఉండాలి అను విషయమును మనకు స్పష్టముగా తెలియజేశాడు. లూకా సువార్త 21:19 ప్రభు తన నోటితో ఆయన చెప్పిన మాట, ఈ చివరి కాలములో ఓర్పు చేత మీ హృదయమును ఆత్మను కాపాడుకొనుడి. ఇదే ఇప్పుడు అవసరం. మీరు కూడా అడగవచ్చు, లాస్ట్ డేస్లో ఏంటి జరుగుతుందో చెప్పండి సార్. ఇప్పుడు మాకు ఏం కావాలి? భయము, ఆందోళన ఇవన్నీ మనలను చుట్టుకొని ఉన్నవి. ఇప్పుడు మాకు ఏది కావాలి చెప్పండి సార్ అని మీరు కూడా అడగవచ్చు. ఈ చివరి కాలంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఓర్పు చేత మీ ఆత్మను కాపాడుకొనుడి. సోల్ ఉన్నది, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ. నరుణ్ణి నాసిక రంధ్రములు జీవవాయును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి జీవము ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది. ఈ ఆత్మను మీరు కాపాడుకోవాలంటే మీకు ఓర్పు కావాలి. మాట్లాడడంలో ఓర్పు, మాట్లాడడంలో తొందరపడవద్దు. ఎందుకంటే ఆలోచనలు, హృదయంలో మీరు అనుకున్న కార్యాలు ఇవన్నీ ఫైనల్ రిపోర్ట్గా నోటి ద్వారా బయటికి వస్తుంది. కాబట్టి నోటి ద్వారా వచ్చుచున్న మాటలు చాలా జాగ్రత్త. అవును, అందుకే నీ నోటితో నీవు ఒప్పుకోవాలి అని కూడా బైబిల్ చెప్తుంది కదా. మనము కూడా పాపములను నోటితో మనము చెప్పి ఒప్పుకోవాలని ఉన్నది. కాబట్టి నోటితో వచ్చుచున్న రిజల్ట్, లాస్ట్ రిజల్ట్, ఇది చాలా జాగ్రత్తగా బయటికి రావాలి. ఫైనల్ రిపోర్ట్. మాటలను వదిలితే మళ్ళీ వెనుకకు తీసుకోలేం. సారీ బ్రదర్, సారీ చెప్పినా కూడా మాట్లాడిన మాటలను మళ్ళీ వెనుకకు తీసుకోలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా నోరును కాపాడుకోవాలి. తొందరపడి మాట్లాడవద్దు, వేచి ఉండాలి. అలాగే కొన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలి అను విషయమును మీకు కొన్ని దినములుగా నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా వింటున్నారు. ఈ చివరి కాలంలో అదే కదా మనకు అవసరము. కాబట్టి ఈ దినము మీకు ఒక అద్భుతమైన కార్యమును ముందు పెట్టబోతున్నాను. ఏమిటి అంటే, 1 పేతురు 2వ అధ్యాయం 19-20 నేను మీ కొరకు చదువుతాను, మీరు వినండి. 1 పీటర్ 1 పేతురు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం నేను మీ కొరకు చదువుతాను, మీరు వినండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుణ్ణి గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హీతమగును. తర్వాత 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం, తప్పితమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అది దేవుని దృష్టిలో చాలా స్పెషల్. ఎప్పుడు తప్పు చేసి మీరు శిక్షను అనుభవిస్తే దానిలో ఏమున్నది? కానీ తప్పు చేయకుండా
మేలు చేసి మీరు దుఃఖము, బాధ అంటే ఎవరైనా హింస పెట్టినట్లయితే, శిక్ష మీరు అనుభవించినట్లయితే అది దేవుని దృష్టిలో హీతమగును, దేవునికి హీతమగును. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరీమణులారా, ఈరోజు మీకు వచ్చుచున్న మాట, మేలు చేసి శిక్షను మీరు అనుభవించినప్పుడు అది దేవునికి హీతమగును. కాబట్టి ఆ విషయంలో మనము కొన్ని విషయాలను మనం చూడబోచున్నాం. నాకు కూడా దీనిలో కొద్దిగా అనుభవం ఉన్నది. అనుభవం ఉంటేనే కదా మాట్లాడగలము, అనుభవం లేకపోతే మాట్లాడలేం. ఒకసారి నాకు కూడా రాత్రి 12 గంటలకి పోలీస్ జీప్ వచ్చి జడ్సన్ అబ్రహాం గారు ఎవరు అని వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు. నేను ఆ ఇన్స్పెక్టర్కి నేను తెలియట్లేదు. అక్కడ కానిస్టేబుల్ వచ్చారు, వారికి కూడా నేను సరిగ్గా తెలియడం లేదు. సరి వెళ్ళాను. అక్కడ ఏదో ఒక దొంగతనం జరిగింది. దొంగతనములో అక్కడ మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఒక వ్యక్తి 2వ శుక్రవారం కూడికకు నేను వచ్చాను, ఇక్కడ ప్రతి నెల మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లో పాలు పొందుటకు వచ్చానని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ మీటింగ్ మీరే జరుపుతున్నారు కదా, అందుకే ఆ వ్యక్తికి మీకు ఏదైనా సంబంధం ఉన్నదా అని వచ్చాము అని చెప్పారు. అంటే నేను చెప్పాను, వారు ఎవరో మనకు తెలియదు, సంబంధం లేదు. చాలా ప్రజలు బయట నుండి వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. వారు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇదన్నీ మేము ఒక్కొక్కరిని మేము అక్కడ అడిగి రాయలేము, వస్తారు వెళుతూ ఉంటారు, సంబంధం లేదని చెప్పాను. కానీ రాత్రి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ స్టేషన్ ముందు కూర్చొని ఉన్నాను. అప్పుడు నేను చెప్పాను, ఎవరైనా ఒక క్రిస్టియన్ ఉంటే ఒక్కసారి ఫోన్ చేయండి, జడ్సన్ అబ్రహాం గారు వరంగల్ అని, వారు నా గురించి చెప్తారు, మీకు సాక్ష్యం చెప్తారని చెప్తే వారు లోనికి వెళ్ళారు. నేను బయటనే కూర్చున్నాను. ఎవరికి ఫోన్ చేశారో తెలియదు. వారు వెంటనే చెప్పారు, జడ్సన్ అబ్రహాం వారిని నువ్వు తీసుకొచ్చినావయ్యా. వారు టీవీలో మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పెద్ద సభలు వారు జరుపుతూ ఉంటారు, కొన్ని లక్షల ప్రజలు కూడికకు వస్తారు. వారు అందరికీ తెలుసు, స్టేట్లో ఉన్న అందరికీ తెలుసు, పెద్ద పెద్ద లీడర్స్కు కూడా ఆయన తెలుసు. ఆయనను ఎందుకు తీసుకొచ్చారు? వారు ఇటువంటి పని చేయరు, నేను వారికి గ్యారంటీ. కాబట్టి నీవు అదే జీపులో వారిని ఇంటిలో తీసుకుపోయి విడిచిపెట్టి సారీ చెప్పు అని చెప్పారంట. వెంటనే గబగబని బయటికి వచ్చారు. నన్ను జీపులో అదే జీపులో ముందు కూర్చోబెట్టుకొని చాలా మర్యాదతో, నేను తెలియదు సార్, మీ గురించి నాకు తెలియదు సార్ అని చెప్పి చక్కగా ఇంటికి తీసుకొచ్చి సారీ బ్రదర్ అన్నారు. అంటే ఒక్కొక్కసారి తప్పు సమాచారం, అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది, చిన్న చిన్న ప్రాబ్లం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే చెయ్యని వారిని వారు తీసుకొని వెళుతారు, వారికి శిక్షను వారికి ఇస్తారు. అంటే తెలియకుండా కూడా ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. మన భారతదేశంలో కూడా ఒకటి జరిగింది, ప్రతి హృదయమును కదిలించే ఒక సంభవం. ఒరిస్సా స్టేట్లో ఒక మిషనరీ, వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన మిషనరీ, వారి యొక్క పిల్లలు, అందమైన 2 పిల్లలు, 3 సజీవ దహనం చేశారు. వారు ఏం తప్పు చేయలేదు. వారు లగ్జరీ లైఫ్, వారి యొక్క దేశంలో లగ్జరీ లైఫ్ను విడిచిపెట్టి
అక్కడ ఉన్న ఆస్తులను వారు అమ్మి మన దేశానికి వచ్చి ఇక్కడ మన మధ్య హాస్పిటల్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి స్కూల్ పెట్టి మన ప్రజలకు మేలు చేయాలని ఎంతో త్యాగంతో మనతో ఒక వ్యక్తిగా కలిసి మనతో ఉండి వారి దేశానికి వెళ్ళకుండా వారి యొక్క బంధువులను చూడకుండా ఎంతో త్యాగంతో వచ్చి మన దేశంలో ఆ పని చేస్తే వారికి మనం ఇచ్చిన శిక్ష సజీవ దహనం. అంటే వారికి మనం చూపిన ప్రేమ ఏమిటి? ఇదే. కాబట్టి తప్పు చేయలేదు కానీ సజీవ దహనం. వెంటనే చేసిన వ్యక్తిని వెంటనే జైల్లో పెట్టారు. అంటే భార్యతో వెళ్ళి అడిగారు, భార్య ఏం చెప్తుందో చూద్దామని. సామాన్యంగా తన అందమైన 2 పిల్లలను సజీవ దహనం చేసి తన భర్తను, అటువంటి గుండె లేని వ్యక్తులను కాల్చి చంపండి, ఎన్కౌంటర్ చేయండి, ఒకవేళ మీరు చంపకపోతే నేను చంపుతాను, ఇలాగే స్టేట్మెంట్ ఇస్తారు. కానీ భార్య దగ్గర వెళ్ళి అడిగితే భార్య ఏం చెప్పిందంటే, చేసిన వ్యక్తిని వదిలిపెట్టండి, నేను క్షమిస్తున్నాను, ఎటువంటి శిక్ష ఇవ్వకండి అని భార్య చెప్తే అందరికీ ఆశ్చర్యం కలిగినది. ఏంటిది ఈ ప్రేమ? ఇదేనా క్రీస్తు ప్రేమ? తప్పు చేయలేదు, నేరం లేదు, కానీ అటువంటి వారిని వారు సజీవ దహనం చేశారు. ఇక్కడ అది చెప్పబడి ఉన్నది. మీరు తప్పు చేసి శిక్షను అనుభవిస్తే దానికి ప్రయోజనం ఏమిటి? తప్పు చేయకుండా ఎటువంటి నేరము మీలో లేకుండా మీరు శిక్షను అనుభవిస్తే అదే దేవునికి హితమగును. అంటే దేవుని దృష్టిలో అదే చాలా స్పెషల్. కాబట్టి ఫస్ట్ ఒక వ్యక్తిని నేను మీకు చెప్పబోతున్నాను. ఎవరంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, లాస్ట్ ప్రసంగంలో కూడా చెప్పాను, యోసేపును సొంత సహోదరులు అమ్మారు. యోసేపును ఐగుప్తు దేశానికి వర్తకులు తీసుకొని వెళ్ళారు. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత రాజు భవనంలో యోసేపు పనిచేస్తున్నాడు. అప్పుడు రాజు యొక్క భార్య ఆయన మీద నేరం మోపినది. అంటే చెయ్యని తప్పుకు నేరం మోపినది. ఆమె యొక్క మాట వినలేదని, ఆమె చెప్పిన మాటకు లోబడలేదని ఆమె ఏం చేసిందంటే జోసెఫ్ మీద అబద్ధముగా చెప్పినది. ఇది మీ అందరికీ తెలుసు, దాన్ని వివరించవలసిన అవసరం లేదు. కాబట్టి చెయ్యని తప్పు, చెయ్యని నేరమునకు చెరసాలను అనుభవించాడు, చెరసాలలో వేయబడినాడు. చెరసాల ఎలా ఉంటుంది? అక్కడ అన్నం సరిగా ఉండదు, చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకే ఈ బ్రతుకుని అనిపిస్తుంది. అంటే చెరసాలలో యోసేపును వేశారు. అక్కడ యోసేపు ఉన్నాడు. అక్కడ ఉన్నవారు చెప్పవచ్చు, జోసెఫ్ ఎందుకయ్యా నీవు మౌనంగా ఉన్నావు, ఏం మాట్లాడట్లేదు, మేము కూడా ఖైదీలమే, మేము ఎంత సంతోషంగా ఉన్నా నీవు కూడా సంతోషంగా ఉన్నాను, మౌనంగా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నావు. వెంటనే జోసెఫ్ చెప్పవచ్చు, ఏం మాట్లాడాలి? సొంత సహోదరులు 20 తులముల వెండికి నన్ను అమ్మారు, ఇంకా ఏం మాట్లాడదాం? సరి ఐగుప్తు దేశానికి వచ్చాను, ఇక్కడ వచ్చిన తర్వాత చెయ్యని నేరం, నేను తప్పు చేయలేదు, కానీ నాకు చెరసాల, అబద్ధం చెప్పి నన్ను చెరసాలలో వేశారు. ఇక జీవితకాలం అంతా ఇలాగే ఉండాలి కదా? నేను ఎందుకు పుట్టాను? ఎందుకు ఈ జీవితం?
ఎందుకు కళలు బాగా కంటిని, మంచి మంచి కళలు. నా పన లేచి నిలబడి ఉన్నది, మీ పనలు నా చుట్టూ సాష్టాంగముగా పడి ఉన్నది. తర్వాత సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములు నా చుట్టూ సాష్టాంగముగా పడి ఉన్నది. మంచి కళలు కంటిని, కళలకు నా జీవితానికి సంబంధమే లేదు. ఎందుకయ్యా ఈ బ్రతుకు? నా తండ్రి పేరు ఇజ్రాయేలు కదా, ఇజ్రాయేలు కుమారుడు ఇలా కష్టపడాలనా? దేవా, నీవే పెట్టావు కదా నా తండ్రికి పేరు, నాకు ఎందుకయ్యా ఈ ప్రాబ్లం, ఎందుకు ఈ సమస్య అని బాగా నిరాశ చెంది మౌనముగా కూర్చొని ఉండవచ్చు కొంతకాలం, ఏం మాట్లాడకుండా. చెయ్యని నేరానికి శిక్షను అనుభవించాడు దానియేలు. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అదే మనకు కావాలి. ఏం జరిగింది అంటే, దేవుడు సరి అయిన టైంలో ఆయనను హెచ్చించెను. అంటే చెయ్యని వాటికి శిక్షను అనుభవించినప్పుడు వెంటనే పరలోకం చూచుచున్నది. అక్కడ ఒక గవర్నమెంట్ ఉన్నది, అక్కడ ఒక సింహాసనం ఉన్నది, ప్రభుత్వం అక్కడ ఉన్నది, అది చూచుచున్నది. ఏం జరుగుతున్నది అక్కడ? యోసేపు ఏం చేయలేదు, తప్పు చేయలేదు, చెరసాలలో పడి ఉన్నాడు. ఓకే, బైబుల్ ఏం చెప్పుచున్నదంటే, యోసేపును అమ్మినప్పుడు ఆ టైంలో బైబుల్ చెప్తుంది, దేవుడు యోసేపుతో ఉండేను. చెరసాలలో యోసేపు ఉన్నప్పుడు బైబుల్ చెప్తుంది, యోసేపుతో దేవుడు ఉండేను. చెరసాలలో యోసేపు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడా? ఆయనతో ఉన్నాడు. బైబుల్ అదే తెలియజేస్తుంది. సరి అయిన టైం వచ్చింది. రాజు ఒక కళ కన్నాడు. అంటే కళలు కనే ఒక వ్యక్తి చెరసాలలో ఉన్నాడని రాజుకు తెలియదు. కళకు భావము చెప్పి ఒక వ్యక్తి చెరసాలలో ఉన్నాడని రాజుకు తెలియదు. కానీ మెల్లిగా తెలిసినది. అప్పుడు యోసేపును నా ముందు తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చినప్పుడు రాజు తన కళను చెప్పాడు. నేను ఎటువంటి కళ చూశాను, మంచి బలిష్టమైన, మంచి బలమైన పశువులు, 7 పశువులు, మళ్ళీ వెనుకకు వచ్చిన వికారమైన బక్కగా ఉన్న 7 పశువులు మంచిగా బలముగా ఉన్న పశువులను తినివేసినది. అంటే అది చూడగానే నాకు చాలా కలవరముతో నేను ఉన్నానని రాజు చెప్తున్నాడు. అంటే కళలు మనకు కూడా వస్తూ ఉంటవి, చాలా కళలు. ఒక్కొక్కసారి చీఫ్ మినిస్టర్ పక్కకి కూర్చొని ఏదో బాగా మాట్లాడినట్టు మనకు కళ వస్తుంది. ఒక్కొక్కసారి అమెరికా జనాధిపతి ట్రంప్ గారితో కూర్చొని మాట్లాడినట్టు కళలు వస్తూ ఉంటవి. అవన్నీ జరగవు. కానీ ఏదో ఒక కళ మాత్రము మన కన్నుల ఎదుట నుండి పోదు, అలాగే ఉంటుంది. మనం మర్చిపోలేం. మర్చిపోవాలని ఎంత ట్రై చేసినా కూడా మర్చిపోలేం. అటువంటి కళ కూడా ఉంటుంది. కానీ యోసేపు కళలు కనేవాడు. అందుకే సొంత సహోదరులు కూడా బాగా ఆయనను పగబట్టినారు. ఎందుకంటే ఆయననే చెప్పుకుంటున్నాడు, సాష్టాంగముగా పడి ఉన్నదంటే మేమందరము నీ ఎదుట సాష్టాంగముగా పడి ఉంటామా? చూద్దాం ఎవరు సాష్టాంగంగా పడతారో చూద్దాం అని 11 మంది సహోదరులకి ఆయన మీద అసూయ, కోపం. ఇక్కడ రాజుకు భావము చెప్తున్నాడు. రాజు, సమృద్ధి అయిన 7 సంవత్సరాలు వచ్చుచున్నవి. ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చుచున్నవి. కాబట్టి సమృద్ధి ఉన్నప్పుడే చేర్చి పెట్టుకో, ఎందుకంటే ఆహారం దొరకదు. 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చుచున్నది.
ఎక్కడ ఆహారం ఉండదు. అన్ని దేశాలకు చెందిన వారు ఐగుప్తుల ఆహారం ఉండదని ఇట్టు వస్తారు. కాబట్టి 7 సంవత్సరాలు నీవు ధాన్యమును మంచిగా చేర్చి పెట్టుకో. అంటే ఈ విషయము రాజుకు చాలా బాగా అనిపించినది. ఆయన మాట్లాడిన మాటలు రాజుకు చాలా మంచిగా అనిపించినది. వెంటనే రాజు ఏం చెప్పాడంటే, నీవే దానికి అధిపతిగా ఉండాలి, నీవే చూసుకోవాలని యోసేపును ఆ ఐగుప్తు దేశమునకు ప్రైమ్ మినిస్టర్గా చేశాను. చెరసాల నుండి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్. అంటే చెయ్యని తప్పు, అంటే చెయ్యని తప్పునకు శిక్షను అనుభవిస్తే అది వెంటనే పరలోకంలో ఒక సింహాసనం ఉన్నది, అక్కడికి వెళుతుందండి. దేవునికి హితమగును, అక్కడికి వెళుతుంది. ఆ సింహాసనం ఏం చేస్తుందంటే హెచ్చింపును ఇచ్చును, హెచ్చింపు. కాబట్టి మీకు ఈ దినం వచ్చుచున్న మాట ఏమిటి అంటే, తప్పు చేయకుండా ఏదైనా బాధను అనుభవిస్తున్నారా, శిక్షను అనుభవిస్తున్నారా? తప్పు చేయలేదు బ్రదర్, కానీ చెరసాలకు వెళ్ళాను అని ఏదైనా మీరు కూడా అంటున్నారా? తప్పకుండా అది దేవుడు మీకు హెచ్చింపును ఇచ్చును. ఒకసారి నేను రోడ్డు మీద వెళితే ఒక వ్యక్తి బాగా త్రాగి ఏం చెప్తున్నాడంటే, ఎక్కడ ఉన్నదండి న్యాయం? దేశంలో ఎక్కడ ఉన్నది న్యాయం? జైల్లో ఉండవలసిన వారు బయట తిరుగుతున్నారు, బయట ఉండవలసిన వారు జైల్లో ఉన్నారు. ఏంటిదయ్యా లోకం? ఎక్కడ ఉన్నదయ్యా నీతి న్యాయం అని త్రాగి బాగా గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు పక్కకు ఉన్నవారు చెప్పారు, ఎందుకు అలా చెప్తున్నావు? పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టు ఉన్నది, జడ్జెస్ ఉన్నారు, అన్నీ ఉన్నవి. తప్పు చేసిన వ్యక్తి లోనికి వెళ్తారు. వెంటనే త్రాగిన వ్యక్తి అంటున్నాడు, లేదు 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 లేదు, మంచి వ్యక్తులే లోపల ఉన్నారు, లోపల ఉండవలసిన వారు బయట ఉన్నారు అని బాగా అరుస్తున్నాడు. వెంటనే పక్కకు ఉన్న వ్యక్తి అన్నాడు, అలా చెప్పగా నీవు బాగా త్రాగి అంటున్నావు, అలా చెప్పవద్దు. తప్పు చేస్తేనే దానికి సాక్ష్యాలు ఇవన్నీ ఉంటవి, ఇదన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అన్ని జడ్జి ముందు అయితేనే వారు శిక్ష వారికి ఇవ్వబడుతుందని అతడు అన్నాడు. ఒక్కొక్కసారి అలాగే జరుగుతున్నది. నేను చెప్పాను కదా, రాంగ్ ఇన్ఫర్మేషన్, తప్పు సమాచారం ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే, తప్పు చేయని వారు కూడా ఒక్కొక్కసారి లోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు కూడా అటువంటి బాధను అనుభవిస్తున్నారు ఏమో. తప్పు చేయకుండా ఎన్నో బాధల్ని నేను సహించాను బ్రదర్ని మీరు అంటున్నారు ఏమో. ఈరోజు మీకు ఒక మాట వచ్చుచున్నది, తప్పకుండా హెచ్చింపు ఉంటుంది. ఒక కుటుంబంలో తప్పకుండా భార్య భర్తకు ఏదైనా ప్రాబ్లం, సమస్యలు, మాట మీద మాట వస్తూ ఉంటుంది, తప్పదు, ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. నాకు కూడా అనుభవం ఉన్నది. ఎందుకంటే నా తల్లిదండ్రులను నేను చిన్న ఏజ్ నుండి చూశాను. తర్వాత నేను కూడా వివాహం చేసి ఇప్పుడు 32 సంవత్సరాలు అయింది. కాబట్టి మా జీవితము, నా తల్లిదండ్రి జీవితం నాకు ఒక ఎగ్జాంపుల్. కాబట్టి నేను చూస్తూ ఉంటాను కదా, నా డాడీ ఒక అద్భుతమైన ఒక మంచి సేవకుడు. ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. 6వ క్లాసులో ఆయన టీచర్. కాబట్టి ప్రభు అద్భుతంగా ఆయనను వాడుకున్నాడు. మంచిగా ప్రసంగం చేస్తాడు. రక్షణ పొందారు, దేవుని ఆత్మను పొందారు. బైబిల్ గ్రంథాలు ఏం చెప్పబడి ఉన్నదంటే, ఆహరోన్ వలె ఒక వ్యక్తి పిలువపడకపోతే ఘనమైన ఈ సేవను ఎవరు చేయలేరు. పిలుపు ఉండాలి, దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పాలి. అటువంటి ఒక అనుభవం కావాలి, లేకపోతే చేయలేం. పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమీ పొందనేరదు.
అని బైబిల్ చెప్తుంది కదా. నా ఫాదర్ కూడా ఒక మంచి సేవకుడు కాబట్టి మమ్మీ కొద్ది ఎక్కువ మాట్లాడతారు. మమ్మీ మంచివారే, ప్రేమ గలవారే, కానీ ఒక్కొక్కసారి వారికి సేవ అనుభవం లేదు కాబట్టి, పిలుపు లేదు కాబట్టి ఒక్కొక్కసారి గబగబని మాట్లాడతారు. ఎంత మాట్లాడినా నా ఫాదర్ మాత్రం ఏం మాట్లాడరు, మౌనం, కాముగా ఉంటారు. అప్పుడే అంగి వేసుకొని ఆరాధనకు బయలుదేరుతారు. మమ్మీ వచ్చి డబని కోపం చేస్తారు, తిడతారు. ఏం మాట్లాడారు. ఫాదర్ మౌనముగా ఉంటారు, ఏం మాట్లాడారు. నేను ఎన్నోసార్లు చూశాను. బాగా లిమిట్ దాటిపోతే అప్పుడు ఒక మాట, ఏదైనా ఒక మాట పలుకుతారు, కానీ లేకపోతే ఏదో కూడా పలుకరు, మౌనముగా ఉంటారు. కాబట్టి నేను ఇది చూస్తూ ఉన్నాను. మమ్మీ ఏదైనా కోపం చేసేస్తారు. ఎందుకంటే ఫాదర్కి జీతం పడంగానే చాలామంది సేవకులు వస్తారు. వారికి 50 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా నాన్నగారు ఇస్తూ ఉంటారు. వారు వస్తే అమ్మగారికి కోపం వస్తుంది. ఎందుకంటే ఇంటి ఖర్చులకు కావాలి కదా, మీరు అందరినీ పిలిచి అందరికి ఇస్తున్నారు. పిల్లలకు బట్టలు కావాలి, ఫీజు కట్టాలి. అంటే నేను, నా తమ్ముడు, నాకు ఒక అన్నయ్య స్కూల్లో ఎవరికి ఫీజు కట్టలేదు, హరియర్స్ ఎవరు ఉన్నారు అని అక్కడ లిస్టులో నేను, నా అన్నయ్య, నా తమ్ముడు ముగ్గురు ఉంటాము. అప్పుడు మమ్మీకి బాగా కోపం వస్తుంది. బీద పిల్లలకు ఫీజు కడతారు, బీద పిల్లలకు యూనిఫామ్ కుట్టిస్తారు. మీ పిల్లలు, మీ కొడుకులు జడ్సన్, శామ్యుయల్, కానింగ్స్టన్ వారు ముగ్గురికి ఫీజు కట్టలేదు. ఏంటిది, ఎక్కడ చెప్పాలి ఈ అన్యాయమును? మీకు ఏదైనా ఉన్నదా అని బాగా కోపం చేస్తారు. ఎంత కోపం చేసినా డాడీ అయితే ఏం మాట్లాడారు, మౌనం. అంటే ఇక్కడ అదే చెప్పబడి ఉన్నది. తప్పు లేనప్పుడు మీరు ఏదైనా శిక్షను అనుభవిస్తే, ఎవరైనా తిడితే, కోపం చేస్తే తప్పకుండా అదే దేవునికి హితమగును. వెంటనే అక్కడ ఒక సింహాసనం ఉన్నది, అక్కడికి వెళుతుంది. మీరు ఓర్చుకున్నట్లయితే, ఓర్పు కలిగి ఉంటే వెంటనే ఆ సింహాసనమునకు వెళుతుంది. ఆయన చూశాడు. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి అన్నాడు, నన్ను ఒక వ్యక్తి సాతాను అంటున్నాడు అని. నేనన్నాను, సంతోషపడు. నా నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని నిందించిన ఎడల పరలోక రాజ్యం మీదే అని చెప్పాడు కదా ప్రభు. అంటే సాతాను అని చెప్పంగానే ఇంకా పరలోక రాజ్యం కన్ఫర్మ్డ్ అనుకో. దీనికి ఎందుకు బాధ, దీనికి ఎందుకు బాధ, నీకు టెన్షన్? మంచిదే. యేసు ప్రభును కూడా సాతాను అన్నారు కదా, అందరి కనుల ఎదుట ఆయన పరలోకం ఎక్కి పోలేదా? నా నిమిత్తము ఎవడైనను మిమ్మల్ని నిందించిన ఎడల పరలోక రాజ్యం మీదే అని చెప్పారు. కాబట్టి సంతోషపడు. సాతాను అని ఎవరైనా నిన్ను తిడితే పరలోక రాజ్యం నీవు వెళ్ళినట్టే, కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పాను. అవును, మనం ఏదైనా తప్పు లేనప్పుడు ఎవరైనా తిట్టినట్లయితే, కోపం చేసినట్లయితే మనకి తప్పకుండా పరలోక రాజ్యం ఉంటుంది. ఫాదర్ ఏం మాట్లాడారండి, కానీ దేవుడు ఏం చేశాడు? యోసేపును ఎలా దీవించాడు, ఎలా హెచ్చించాడు, నా ఫాదర్ను కూడా దేవుడు హెచ్చించాడు. సాధారణ ఒక ఉపాధ్యాయుడు మా పిల్లలు ముగ్గురిని దేవుడు దీవించడం ప్రారంభించాడు. అంటే బిజినెస్ చేయాలంటే దానికి కూడా ప్రత్యేకమైన జ్ఞానం కావాలి. అందరూ చేయలేరు.
ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ ఉన్నది, కానీ దేవుడు మా ముగ్గురికి వ్యాపారం చేసి ఆ కృపనిచ్చాడు. కాబట్టి ఏం జరిగింది? మెల్లిగా అంచెలంచెలుగా దేవుడు మమ్మను దీవించాడు. మమ్మను దీవిస్తే నా నాన్నని దీవించినట్టే కదా, ఆయన కూడా దీవించబడినారు. ఇప్పుడు 90 సంవత్సరాల వయసు, ఒక కారు కొనిచ్చిన ఒక డ్రైవర్ ఉన్నారు. ఈ లాక్డౌన్లో బాగా అటు ఇటు తిరుగుతాండు. అంటే ఒకరోజు చెప్పాను, ఫ్లైట్ లేదు, ట్రైన్ లేదు, ఏదైనా మిమ్మల్ని చూడాలంటే వెంటనే రాలేం, లాక్డౌన్లో ఉన్నాం, బయట తిరగకండి అని చెప్పాను. బయట ఒక్కడే డ్రైవర్ని పెట్టుకొని ఒకటే రౌండ్ తిరుగుతూ ఉన్నారు. 90 సంవత్సరాల వయసు. పోలీస్ స్టేషన్ వెళ్ళి అడిగారంట, నాకు కొద్దిగా బయటికి రావడానికి అనుమతి కావాలి, నా గ్లాసులో అంటించుకుంటాను మీ పెర్మిషన్ అని. వెంటనే పోలీస్ అన్నారంట, మీకు అనుమతియే లేదు, మీరు ఎక్కడైనా పోవచ్చు, కానీ ఒక్కసారి మీరు కారు కనబడాలి ఇక్కడ అని చెప్పారంట. అంటే బాగా నవ్వుచ్చు ఆ విషయాన్ని చెప్తున్నారు. దేవుడు హెచ్చించాడు. సాధారణ ఒక ఉపాధ్యాయుడును ఓర్పు కలిగి తప్పు చేయకపోయినా తిట్లు తిని బాగా ఓర్చుకొని ఓర్పు కలిగి ఉన్న నా ఫాదర్ని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు, దీవించాడు. సాధారణ ఉపాధ్యాయుడు మా ముగ్గురిని దేవుడు దీవించాడు. 3 ఫ్యాక్టరీస్ వరంగల్ పట్టణంలో ఉన్నది, పెద్ద ఫ్యాక్టరీ. దాదాపు 1000 కుటుంబాలు బ్రతకవచ్చు ఈ 3 ఫ్యాక్టరీస్ ద్వారా. అద్భుతంగా దేవుడు దీవించినాడా లేదా? హెచ్చించినాడా లేదా? మీకు కూడా, ఈ మాటలను వినుచున్న మీకు కూడా ప్రభు అలాగే చేస్తాడండి. కాబట్టి ఓర్పు కావాలి. ఎవరైనా తిట్టినా ఓర్పు, ఎవరైనా ఏది చెప్పినా ఓర్పు. ఏం మాట్లాడవద్దు. మనం మంచిగా చేసినప్పుడు మనకు ఎవరైనా కీడు చేసిన ఓర్పు. సరి అయిన టైంలో ఏం చేస్తున్నాడు? పరలోకంలో ఒక సింహాసనం ఉన్నది, మిమ్మల్ని లేవనెత్తుచున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఒక అద్భుతమైన సాంగ్ ఒకటి ఉన్నది, నేను పాడబోతున్నాను. మీరు కూడా నన్ను గమనించండి, ఈ పాటను గమనించండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతమంది సంతోషముగా ఉన్నారు? అవును, దేవుని వాక్యంలో శక్తి ఉన్నదండి. దేవుని వాక్యం ఏది చేయాలో దాన్ని చేసి ముగిస్తుంది, మీకు బలమును ఇస్తుంది. మీరు కూడా చెప్పవచ్చు, నన్ను వెలివేశారు సార్, నన్ను దూరం చేశారు సార్, నాకు రావలసిన ఆస్తిని నాకు రాకుండా చేశారు సార్ అని మీరు చెప్పవచ్చు. టైం వస్తుంది. యోసేపును లేవనెత్తిన దేవుడు, నా తండ్రి గారిని లేవనెత్తిన దేవుడు సజీవుడుగా ఉన్నాడు. మీకు కూడా అద్భుతం చేస్తాడు. నిన్న రాత్రి కూడా ఈ సాంగ్ పాడాను. మంచి అద్భుతమైన సాంగ్, మీరు అందరూ వినాలి. అలలుగా దుఃఖం చూటగా అలసటతోనే కృంగగను. అలలుగా దుఃఖం చూటగా అలసటతోనే కృంగగను. ఊపెనన్ గతించి మార్గమున్ చూపించి, ఊపెనన్ గతించి మార్గమున్ చూపించి నడిపింపజేసే ప్రభుని, నడిపింపజేసే ప్రభుని పాడేదన్, పరవశమొందేదన్. పోవునే నిందలే పాడేదన్, పరవశమొందేదన్. పోవు
పోవునే నిందలే ఎప్పుడు మారున్ నాదు దుఃఖం అనుచు మనసులో కృంగితిన్ ఎప్పుడు మారున్ నాదు దుఃఖం అనుచు మనసులో కృంగితిన్ మారాను చేదును మధురంగా మార్చి మారాను చేదును మధురంగా మార్చి మగనందం ఇచ్చిన మగమగుని మగనందం ఇచ్చిన మగమగుని పాడేదన్ పరవశమందేదన్ పోవునే నిందలే పాడేదన్ పరవశమందేదన్ పోవునే నిందలే ఏమీయులేక ఒంటరి స్థితిలో ఎవరు సాయం చేయకును ఏమీయులేక ఒంటరి స్థితిలో ఎవరు సాయం చేయకును రాయిని చీల్చియో నీలను ఇచ్చియో రాయిని చీల్చియో నీలను ఇచ్చియో దాహం తీర్చిన దయను దాహం తీర్చిన దయను పాడేదన్ పరవశమందేదన్ పోవునే నిందలే పాడేదన్ పరవశమందేదన్ పోవునే నిందలే. యేసు ప్రభు కూడా చూడండి, తప్పు చేయలేదు, నిరపరాధి, ఎటువంటి తప్పు చేయలేదు, మోసం చేయలేదు, ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. కానీ ఏం జరిగింది? శిక్ష, సిలువ బాధ, కొట్టారు, గుద్దారు, ఒంబివేశారు, తల మీద ముళ్ళ కిరీటమును పెట్టారు, కొరడాల దెబ్బలు. భయంకరమైన పాపం చేసే వారికి సిలువ శిక్షణ ఇస్తారు, సిలువ మరణం. కానీ యేసు ప్రభుకి సిలువ మరణం ఆ శిక్షణ ఇచ్చారు. తప్పు చేయలేదు, మేలు చేయొచ్చు, మేలే చేశాడు. మేలు చేయొచ్చు సంచారం చేశాను. ఎందుకంటే అనాయింటింగ్, అభిషేకం, ఎప్పుడు ఒక వ్యక్తి మీద దేవుణ్ణి అభిషేకం వచ్చుచున్నదో ఆ వ్యక్తి మేలే చేస్తాడు. యేసు మేలే చేశాడు. 2000 years ago, huge crowd followed him, Lord Jesus Christ, when he was in this world. He was moved with compassion. He touched the leper. He was healed. He was healed. Many people, large crowd, they followed Jesus Christ. ఎక్కడ పోయినా అద్భుతం జరిగింది, మేలు జరిగింది, ప్రజలకు మేలు చేశాడు. రోగాలతో బాధపడిన వారికి విడుదలిచ్చాడు. దయ్యాల చేత బాధపడుచున్న వారికి విడుదలనిచ్చాడు, మేలు చేశాడు. కానీ ఏం చేశారు ప్రజలు? సిలువ మరణం. సిలువ వేయండి, సిలువ వేయండి అని బాగా కేకలు వేశారు. అవును, కానీ
అక్కడ కూడా తండ్రి ఆయనను హెచ్చించెను. తండ్రి కుడి పార్శ్వమున గంభీరముగా ఆయన కూర్చొని ఉన్నాడు. ద హోల్ వరల్డ్, ప్రపంచం అంతటా యేసు 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 అని ప్రజలు ఆయనను పిలుచుచున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును పలుకగా అపవాది పారిపోవుచున్నాడు. యేసు నామమును పలుకగా దుష్టాత్మలు విడిచి వెళ్ళిపోవుచున్నవి. కాబట్టి మీకు తెలుసు, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును పలికినప్పుడు అద్భుతాలు జరుగుచున్నవి. అద్భుతమైన ఒక స్థానం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో అంత గొప్ప శక్తి ఉన్నది. గొప్ప స్థాయికి ఎదిగాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి మనులారా, యోసేపుకు హెచ్చింపు, యేసుకు హెచ్చింపు. వాక్యమును వినుచున్న మీకు కూడా దేవుడు అలాగే చేస్తాడని మీరు నమ్మాలి. తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. తర్వాత పౌలు శీల వారిద్దరిని చెరసాలలో పెట్టారు. క్రొత్త నిబంధన కాల పుస్తకంలో పౌలు శీల చెరసాలలో పెట్టారు. పేతురును చెరసాలలో పెట్టారు. అక్కడ ఏం జరిగింది మీకు తెలుసు. అవును, ఓర్పు చేత చెయ్యని నేరానికి చెరసాలలో వేశారు. పేతురు ఏం తప్పు చేయలేదు, ఎవరిని కొట్టలేదు, చంపలేదు. పౌలు శీల ఎవరిని కొట్టలేదు, చంపలేదు, దొంగతనం చేయలేదు. చెరసాలలో పెట్టారు. అక్కడ ఏం జరిగింది? భూకంపం వచ్చిందంట. భూకంపం, పునాదులు కదిలినవి, చెరసాల తలుపులు తెరుచుకున్నవి. అక్కడ పేతురు, ఒక దూత అక్కడికి వచ్చాడంట. పేతురుని తట్టి లేపాడంట. పేతురు, లే, చెప్పులు వేసుకో, బట్టలు వేసుకో, నా వెనుకకు రా. దేవదూత వెళుతూ ఉండే చెరసాల తలుపులు తెరుచుకున్నవి. అంటే చెరసాల ముందు ఒక పెద్ద ఇనుము డోర్ ఉన్నదంట. ఆ పెద్ద ఇనుము డోర్ కూడా దేవదూత వెళ్ళంగానే ఆ ఇనుము డోరు కూడా తెరుచుకున్నది. దేవదూత ముందుకు వెళ్ళాడు, వెనుకకు పేతురు అనుకున్నాడు ఏదో కల కన్నానని. నిజముగా చూస్తే నిజముగానే జరిగింది. పేతురు కొరకు చాలామంది అక్కడ ప్రార్థన చేస్తున్నారు. కరెక్ట్గా అక్కడికి వెళ్ళాడు. అంటే ఒక్క వ్యక్తి కొరకు, ఒక్క పేతురు కొరకు ఒక దూత దిగి వచ్చి మొత్తం చెరసాల తలుపులను తెరిచి, పెద్ద గేటును తెరిచి బయటికి తీసుకొచ్చాడంటే చూడండి. తప్పు చేయలేదు, నేరము చేయలేదు, ఎటువంటి తప్పు లేదు. పరలోకం యాక్షన్ తీసుకుంటున్నది, పరలోకం. అందుకే మీకు కూడా చెప్తున్నాను, తప్పు లేనప్పుడు మీరు శిక్షను అనుభవించినట్లయితే తప్పకుండా మీ కేసు వెంటనే అక్కడ ఒక సింహాసనం ఉన్నది, అక్కడికి వెళుతుందండి. అక్కడ నుండి దేవుడు తన దూతను పంపిస్తాడు. ఒక్క వ్యక్తి కొరకు భూకంపం,
ఒక్క వ్యక్తి కొరకు భూకంపం, ఒక్క వ్యక్తి కొరకు ప్రపంచాన్ని నిలిపివేస్తాడు. ఒక్క వ్యక్తి కొరకు. ఈ లాక్డౌన్ కూడా ఎందుకు వచ్చిందో తీవ్రముగా ఆలోచించి త్రవ్వి చూస్తే అక్కడ ఏదో ఒక కారణం ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు వచ్చింది బ్రదర్ చెప్పండి, దేవుడు ఏం చూపించాడు? నాకేం చూపించలేదు. కానీ మనము నిదానముగా చూడాలి. ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. అవును, ఎందుకు వచ్చిందో నిదానముగా మనం వేచి చూడాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక్క వ్యక్తి కొరకు భూకంపం, ఒక్క వ్యక్తి ఆజ్ఞయిస్తే సూర్యుడు ఆగిపోయాడు. ఒక్క వ్యక్తి యేషయా ప్రవక్త అంటున్నాడు, గడియారములో 10 గంటలు వెనుకకు రావాలి, భూమి రివర్స్ తిరుగుతున్నది. ఒక్క వ్యక్తి కొరకు. కాబట్టి నీ కొరకు ఆయనకు ఏదైనా చేస్తాడు. నీవు తప్పు చేయకుండా నేరమును అనుభవించినట్లయితే, శిక్షను అనుభవించినట్లయితే పరలోక యాక్షన్ తీసుకుంటుంది. అవును, పౌలు శీలకు అలాగే జరిగింది, పేతురుకు అలాగే జరిగింది. నాకు ఒక మంచి సహోదరుడు తెలుసు, ఆయన పేరు జాన్. ఆయన వరంగల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి, మంచి జీతం. అప్పుడు మేము సిగరెట్ బీడి త్రాగుతూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఈ జాన్ గారు ప్రతి ఆదివారం మా ఫ్యాక్టరీలో ఆరాధన పెట్టి మా కొరకు బాగా కన్నీటితో ప్రార్థన చేసి, మా కొరకు వాక్యం చెప్పి ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన జరుపుతారు మా ఫ్యాక్టరీలో. అప్పుడు మేము దేవునిలో మేము లేము, వారు మా కొరకు బాగా ప్రార్థన చేసేవారు. అప్పుడు వారు చెప్తూ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ పని కదా, ఒకసారి చాలా పెన్, మన రాసే పెన్ వారి యొక్క ఆఫీసులో గవర్నమెంట్ పెట్టిందంట, చాలా పెన్. దానిలో అందరూ 5 పెన్లు 10 పెన్లు ఇంటికి తీసుకుపోయారంట. జాన్ గారు కూడా 2 పెన్ను ఇంటికి తీసుకొచ్చారంట. ఇంటికి తీసుకొస్తే మొత్తం సమాధానమే పోయిందంట. ఎందుకంటే ఎప్పుడైనా మనము దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు సమాధానం పోతుందండి. సమాధానం పోతేనే నిజముగా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని అర్థం. ఏదైనా తొందరపడి నీవు మాట్లాడి తర్వాత నీవు పశ్చాత్తాపపడతావు చూడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని అది ఒక సూచన. అందరికీ అది ఉండదు. మంచిగానే తిట్టాను, ఆయనకు కావాలి అంతే, ఇంకా ఎక్కువ తిట్టాలి, ఇంకా అవసరమైతే 2 దెబ్బలు వేయాలి అని మాట్లాడతారు. ఆ కనికరము పశ్చాత్తాపం అనేది రాదు. కానీ దేవుని బిడ్డలు, దేవుని ఆత్మను పొందిన వారు ఏదైనా టక్కుని తొందరపడి మాట్లాడినా, ఎందుకు మాట్లాడాను, ఇది అవసరమా నాకు, వారికి ఏమైనా చేసుకొని మనకెందుకయ్యా, నేను మధ్య వెళ్ళి నేను మాట్లాడి నా సమాధానం పోయింది, ఇది నాకు అవసరమా అని, సారీ బ్రదర్ ఇంకొకసారి నేను మాట్లాడాను బ్రదర్, క్షమించండి, మీ మనసులో పెట్టుకోకండి అని అడుగుతూ ఉంటారు. అట్లా అడిగితే తప్పకుండా పరిశుద్ధాత్మ వారిలో ఉన్నాడని అర్థం. అదొక సూచన. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక ఇచ్చి నడిపించును, సత్య మార్గంలో నడిపించును, అదే ఆయన పని. కాబట్టి 2 పెన్లు తీసుకొచ్చారు, సమాధానం అంతా పోయింది. అయ్యో ఈ పెన్ను తీసుకొచ్చాను కదా. నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అలాగే జరుగుతుంది. అవును, అదే సూచన, దేవుడు ఆత్మ ఉన్నాడా లేదా. కాబట్టి నేను తీసుకొచ్చాను కదా. నెక్స్ట్ డే సెంట్రల్ గవర్నమెంట్లో 2 పెన్ను తీస్తే ఏమవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ కొందరు వేరే దేవుణ్ణి ఆత్మ లేని వారు అలాగే అనుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ అయ్యా, గవర్నమెంట్లో 2 పెన్ను తెస్తే ఏమవుతుంది? లక్షల కోట్లు, లక్షల కోట్లు, అంత పైసలు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి. ఒక 2 పెన్ను పట్టుకొస్తే ఏమవుతుంది?
అని ఆత్మ లేనివారు, పరిశుద్ధాత్మ లేనివారు అలా ఆలోచిస్తారు. దేవుని ఆత్మ ఉంటే ఎందుకు తీసుకొచ్చినావయ్యా, పో అక్కడ పెట్టేసే, అది నీకు ఎందుకు, ఆ 2 పెన్నుతో నీ సమాధానం పోవాలనా, పో అని చెప్తారు. కాబట్టి తీసుకుపోయి అక్కడ మళ్ళీ నెక్స్ట్ డే ఆ 2 పెన్నులను తీసుకుపోయి ఆఫీసులో పెట్టేశారు. అటువంటి ఒక మంచి వ్యక్తి, దేవుని ఆత్మను పొందిన వ్యక్తి, ఒకసారి ఏదో అక్కడ పొరపాటు జరిగింది, 10 మందిని పని నుండి తీసివేశారు. ఆ 10 మందిలో ఒక వ్యక్తి జాన్ గారు. అంటే వచ్చి చెప్పారు నాతో, జడ్సన్ చూసినావా, నా జాబ్ పోయిందయ్యా, నేను ఏ తప్పు చేయలేదు, ఒకసారి 2 పెన్ను తీసుకొస్తే ఆ 2 పెన్ను కూడా నా సమాధానం పోయింది, మళ్ళీ తీసుకుని ఆఫీసులో పెట్టాను, ఎప్పుడు కూడా ఒక్క పైసా నేను ఎప్పుడు కూడా మోసం చేయలేదు, చీటింగ్ చేయలేదు, నాకు ఇటువంటిది జరిగింది అని చెప్తే నేను చెప్పాను, మీ పై అధికారికి ఒక లెటర్ రాయండి, నేను ఎప్పుడు కూడా ఒక పైసా కూడా నేను ఎక్కడ మోసం చేయలేదు, చీటింగ్ చేయలేదని రాయండి, నా కొరకు మీరు ఎంక్వైరీ చేయండి ఒకసారి నా నిమిత్తము, నన్ను కూడా వారితో పాటు తీసివేశారు జాబ్ నుండి, ఒక్కసారి కనికరపడండి అని రాయమన్నాను. రాశారు. రాస్తే ఆయనకు మాత్రం మళ్ళీ జాబ్ మళ్ళీ ఇచ్చారు. అంటే తప్పు చెయ్యకుండా మీకు శిక్ష వస్తే చక్కగా అది ఎట్టుపోతుంది, ఆ కేసు అక్కడ పోతుంది, పరలోకములో అక్కడ ఒక సింహాసనం ఉన్నది, అక్కడికి పోతుంది. అక్కడ నుండి ఆర్డర్ వచ్చింది, ఈ మళ్ళీ జాబ్ అద్దెనికి ఇచ్చేసి మళ్ళీ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ ఆర్డర్ వచ్చినట్టు పరలోకం చేసింది. కాబట్టి మీకు ఈరోజు వచ్చుచున్న మాట ఇదే, తప్పు చేయకుండా ఏదైనా మీరు కష్టాలని సహిస్తే ఓర్పు కలిగి ఉండండి, పరలోకం బాధ్యత తీసుకుంటుంది, మిమ్మను నడిపిస్తుంది. కాబట్టి ఈ దినము ఈ సబ్జెక్ట్, ఈ మాటలను మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఒక్కొక్క ఏదైనా ఇటువంటి ప్రాబ్లంలో ఉన్నారు, ఏమో నేను ఏం తప్పు చేయలేదు బ్రదర్, నాకు అన్యాయం జరిగింది, నాకు రావాల్సిన ల్యాండ్ రాలేదు, నాకు రావాల్సిన డబ్బు రాలేదు అని మీరు బాధతో ఉన్నారు, ఏమో ఓర్పు కలిగి ఉండండి, పరలోకం బాధ్యత తీసుకొని మీకు న్యాయము చెయ్యను. ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోచున్నాను, నాతో మీరు ఏకీభవించండి. స్తోత్రం. ఈ లైవ్ ప్రోగ్రాంలో మాతో లైవ్లో ఉన్నారు చూడండి, మీరు ధన్యులు. ఎందుకంటే దేవుని సమాధానం, దేవుని కృప మీ ఫ్యామిలీపై తప్పకుండా వస్తుందండి. ఈ మాటలకు ప్రతిఫలం మీరు తప్పకుండా చూస్తారు. కాబట్టి ఏ మాత్రము జడియకండి, ఏ మాత్రము బాధపడకండి. ప్రభు మీతో ఉన్నాడు, ఆయన మాటలు ఉన్నవి, వాగ్దానములు ఉన్నవి. ఈరోజు కూడా ఈ మాటలు మిమ్మల్ని వెదకి వచ్చినవి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను, నాతో మీరు ఏకీభవించండి. సంతోషం, సమాధానం తప్పకుండా ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. మనము ప్రార్థన చేస్తామా? తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నీ వైపు కనులెత్తుచున్నాను, ఒక్కసారి కనికరపడండి తండ్రి. నీవు కనికరపడితే అద్భుతం జరుగుతుంది. నీవు కనికరపడితే ఏదైనా ప్రజలు పొందగలరు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారములు ఉన్నవి. కాబట్టి ఇప్పుడు మా మధ్య మీరు ఉన్నారు, ప్రజల మీద కనికరపడండి. హల్లెలూయా. The power of the Holy Spirit in the name of Jesus. Hallelujah. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Hallelujah. In the name of Jesus.
హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారం నీ బిడ్డలను మీరు దీవించండి తండ్రి, హెచ్చింపు దయచేయండి. ఒక దూతను పంపించినావు కదా పేతురు కొరకు. ఆయన తప్పు చేయలేదు, కానీ చెరసాలలో ఉన్నాడు. నీవే కదా దిక్కు, నీవు పంపించినావు కదా దూతను. మాకు కూడా దూతలను పంపండి, అనుకూలపరచండి, మార్గమును అనుకూలపరచండి. స్తోత్రం స్తోత్రం. మేము చేస్తున్న పనులను మీరు దీవించండి. హల్లెలూయా. ఈ లాక్డౌన్లో ఎటువంటి ఆదాయ విషయంలో ప్రజలు బాధపడకుండా ప్రజలను పోషించండి తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డలను పోషించండి తండ్రి. ఎటువంటి కొరతలు లేకుండా నీ బిడ్డలను సమృద్ధి మీ బిడ్డలకు దయచేయండి. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడే నీ హస్తము వారి మీదికి వచ్చును గాక. ఇప్పుడే స్వస్థపరచు శక్తి వారిని తాకును గాక. ఇప్పుడే మీ హస్తమును ప్రతి బిడ్డపై ఉంచండి. ఇప్పుడే లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గదిలో ఉన్నా, ప్రభువా నీ శక్తి అక్కడికి వెళ్ళును గాక. ముట్టండి తండ్రి ఇప్పుడే. లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్వస్థపరచు శక్తి ప్రవహించును గాక వారి యొక్క బాడీలో ఇప్పుడే. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ I bind every darkness in the name of Jesus. Hallelujah. ప్రభువా కృప దయచేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమాధానం దయచేయండి. ఇప్పుడే నెమ్మది దయచేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుటుంబంలో ఉన్న ఆ సమాధానమును తీసివేయండి. ప్రేమతో కట్టండి తండ్రి. కుటుంబమును కట్టండి. ప్రతి ఫ్యామిలీపై దీవెనలు ప్రకటించుచున్నాను. నీ సమాధానం వచ్చునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా దీవించండి. ఈ సండే సర్వీసులో వారు పాలు పొందారు. స్పెషల్ సండే స్పెషల్ కాబట్టి ప్రతి ఫ్యామిలీ మీరు దీవించండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జడ్సన్ అబ్రహాం అని మీరు టైప్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఆ బెల్ సింబల్ని మీరు ఒత్తండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులు, తెలిసిన వారు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ ప్రోగ్రాం వచ్చుచున్నది. నెక్స్ట్ వీక్ 21 నా బర్త్డే కాబట్టి బర్త్డే రోజు కూడా కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టాము. ఆదివారం రాత్రి 8 గంటలకి ఏమి ఉండదు, లైవ్ ఉండదు. ఇంతవరకు చేయలేదు. ఏదైనా చేస్తే కూడా చేస్తే ముందే మేము చెప్తాం. కానీ సోమవారం నుండి మళ్ళీ శనివారం వరకు రోజు రాత్రి 8 గంటలకు లైవ్ ప్రోగ్రాం. ఒకరోజు తమిళ్లో మాట్లాడుతున్నాను, ఒకరోజు తెలుగులో మాట్లాడుతున్నాను. మీరు తప్పకుండా వినండి, మీరు దీవించబడుదురు. కాబట్టి ఇవన్నీ గమనించండి. సండే స్పెషల్ అంటే 11 గంటలకు అది స్టార్ట్ అవుతుంది. ఇవాళ లేట్ అయింది. తర్వాత ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, ఆదివారం తప్ప ప్రతి అన్ని రోజులలో రాత్రి 8 గంటలకు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటవి. కుటుంబముగా చూడండి. ఈ లైవ్లో పాలు పొందండి. దేవుని సమాధానం తప్పకుండా మీరు పొందుదురు. ప్రశాంతత మీకు కలుగుతుంది. నిద్ర లేక బాధపడుచున్న అనేక ప్రజలు ఉన్నారు. ట్యాబ్లెట్ వేస్తేనే నిద్ర వస్తుంది, అటువంటి వారు ఉన్నారు. రాత్రి 8 నుండి ఈ ప్రోగ్రాం చూడండి. రాత్రి అటువంటి నిద్ర లేని వారికి కూడా ప్రేయర్ చేస్తున్నాను. ప్రశాంతత దేవుడు ఇస్తాడు. మంచి హాయిగా మీరు నిద్రపోతారు.
మంచి ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి లేస్తారు. అటువంటి కృప దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. ప్రభు మిమ్మను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.